అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1 కోటి కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట. ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విషప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతా వాళ్ళని ఏది పడతా అనొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం. ఇంకా ఘోరం ఏంటంటే నేను ఆ డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవింద గోవింద 6 గ్యారంటీలు గోవింద అని. చూసి విన్నారా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము, రైతు బంధు, అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో. వీళ్ళే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, చేయకపోతే మెడ కోసుకుంటామని ఒకడు, తొడ కోసుకుంటాను ఒకడు, దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. అయిపోయిందా రుణమాఫీ? పోయా నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగిన, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం. అరే ఒక్క ఊరుకోదాం పారబో, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం. పోదాం, ఒక్క ఊళ్ళోనన్న రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే, అవతలికి వెళ్ళి సపోర్ట్ లేదు, స్టడీ లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. 3వ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే 2 ఆశ్చర్యమైంది నాకు. ఒకటి 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయింది మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజులకే అందులోకి 9,500 కోట్లు ఎగిరిపాయి, అదొకటి ఆశ్చర్యం. రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగు చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగు తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పి ఎరికేనా, 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ పోవడం అంటే మామూలు ముచ్చట్నా? 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? సూర్యాపేటలో కూడా చెప్పిండా? మరి ఇన్నారు మీరు, ఇన్లే. హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు, కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే,
తుంగతుర్తోళ్ళు ఇన్లే మళ్ళీ ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకే, అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు 50,000 60,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి ఇలా కూసోబెట్టుకున్నారు నెత్తి మీద. కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పిన కృష్ణారెడ్డి గారు ప్రచారంకి వచ్చినప్పుడు, ఏరికోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నిడని చెప్పారు. ఇప్పుడు 15-16 నెలలు అయితే ఒక్క పథకం అని ఉన్నదా? ఉన్నాయే పోయినాయి మొత్తం. గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు, ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇదే బొల్లమల్లయ్య గారు కిందవడి మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి ఆ నీళ్ళన్నిటినీ ఇగో గేట్లు ఎత్తండి, చెరువులు నింపండి, తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు తనలాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా, రోడ్డెక్కే అవసరం లేకుండా 2.5 లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీ 2 పంటలు పండించింది కేసీఆర్. నల్లగొండ జిల్లాను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నంబర్ 1 జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు, నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు, 6 ఫీట్లు ఉన్నాడు. మా జగదీశ్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు, కానీ నీళ్లు తెచ్చిండు. ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు? ఒకడేమో SLBCలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడ ఇంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడు ఇందిరాబాయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట. ఇక ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి, నీళ్లు లేవు. ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పోలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం.